ఏపీ ప్రభుత్వం తాజాగా 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే అన్ని పార్టీలు టంచనంగా హాజరవుతాయి. కానీ ఈసారి మాత్రం కూటమి పార్టీలు సభలో ఉంటే వైసీపీ ఢిల్లీలో కూటమి సర్కార్ హింసపై రచ్చ చేసింది. మరో పార్టీ కాంగ్రెస్ రైతుల వద్దకు వెళ్లి నిరసనలు తెలిపింది. ఇలా 3 పక్షాలు 3 దారులు ఎంచుకున్నాయి. అంతిమంగా ఎవరి ఎజెండాలు ఏ మేరకు నెరవేరాయో ఓసారి చూద్దాం. ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రెండోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఇందులో అధికార కూటమి పక్షాలు ఎలాగూ హాజరవుతాయి. విపక్ష వైసీపీని సభకు తెచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో తొలి రోజు సభకు హాజరై గవర్నర్ ప్రసంగంపై నిరసన తెలిపి వైసీపీ బాయ్కాట్ చేసేసింది. ఆ తరువాత ప్రభుత్వం వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లు, హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ నుంచి తిరిగి ఎన్టీఆర్ కు మార్చే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. ఆ తరువాత 3 రోజులు శ్వేతపత్రాల విడుదలతో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం, నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది. మనం కానీ ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు. కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. హోల్డ్ చేశాం, స్టే చేశాం, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండేటా, పగా ప్రతీకారం కాదు. కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేస్తున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. అటు రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల టార్గెట్ గా జరుగుతున్న దాడులు, అరెస్టులు, కేసుల పర్వంపై అసెంబ్లీ సమావేశాల్ని బాయ్కాట్ చేసి మరీ ఢిల్లీ వెళ్లి జగన్ నిరసన తెలిపారు. అంతేకాదు ఇండీ కూటమితో పాటు ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతు కూడా కోరారు. అయితే ఇండీ కూటమిలో 8 పార్టీలు మాత్రం వచ్చి జగన్ కు మద్దతిచ్చాయి. కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉండిపోయింది. అయినా జగన్ ధర్నాతో ఏపీలో ఎన్నికల తర్వాత రాజకీయ హింస జరుగుతుందన్న విషయం జాతీయ స్థాయిలో అందరికీ తెలిసింది. ఢిల్లీ ధర్నాతో కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నించారన్న విషయం ఆ తరువాత ఆయన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యల బట్టి అర్థమైంది. జరిగిన వాస్తవాల మీద మనకు సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి కూడా, వాళ్ళ నాయకులకు కూడా, అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనందరి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా హౌస్ కూడా
ప్రతి జర్నలిస్ట్ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ జరుగుతా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉన్న వాస్తవాలను తెలుసుకుని ఇక్కడికి వచ్చినందువల్ల తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా జరుగుతా ఉన్న హేయమైన పనుల మీద వాళ్ళు కూడా గలం విప్పాలని వాళ్ళందరినీ కూడా విన్నవిస్తూ ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరికీ చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. మరోవైపు ఇవేవి పట్టనట్టుగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన పొలాల్లో తిరుగుతూ రైతుల్ని పరామర్శించే పనిలో పడ్డారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి, ఆ కూటమి టార్గెట్ గా నిరసనలు చేసుకుంటున్న వైసీపీతో పోలిస్తే రైతుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించి షర్మిల మంచి మార్కులే తెచ్చుకున్నారు. ముఖ్యంగా నడుంలోతు నీళ్లలో దిగి షర్మిల రైతుల తరపున నిరసన తెలిపి వారిని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వానికి అన్న జగన్ కు సవాలు విసిరారు. పంటల్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి, ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు, ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది. చాలా మంది కౌలు రైతులము. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు. ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలున్నాయి, మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధేయపడుతున్నారు. చంద్రబాబు గారికి చెప్తున్నాము, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము. కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు రాజకీయం చుట్టూ తిరిగితే షర్మిల తన చుట్టూ రాజకీయాన్ని తిప్పుకొని మంచి మార్కులు కొట్టేశారు. జనం బాధలు పట్టించుకునే ప్రతిపక్షాలు ఉన్నాయని షర్మిల గుర్తు చేయగా అన్న బాధ్యతను చెల్లి తీసుకుందన్న సెటైర్లు సైతం వినిపిస్తున్నాయి.